మళ్ళీ 2018 రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి మరి లాస్ట్ 2 ఏళ్ల తర్వాత రెండు విడతలే రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఆనాటి అప్పుడే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అని చెప్పి చేస్తే కనీసం అది వడ్డీ కింద కూడా సరిపోలే. ఇవాళ మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 29 రాష్ట్రాలల్లో ఇవాళ ఏకకాలంలో రైతులకు రైతు రుణమాఫీ చేస్తే ఇవాళ రుణమాఫీ జరిగినటువంటి ప్రతి రైతు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి ఇవాళ రుణాలు తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా మరి రైతు రుణమాఫీతో పాటు ఇవాళ ఏదైతే మరి రైతు భరోసా కూడా ఇవాళ గత ప్రభుత్వం రైతు బంధు 5,000 ఇస్తే ఇవాళ మన రైతు భరోసా పేరిటతోని మరి ఎకరాకు 1,000 రూపాయలు పెంచి ఇవాళ పేన వర్షాకాలం పంటప్పుడు రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు మరి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అధ్యక్ష మరి 9,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాలలో ఇవాళ జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నుండి మళ్ళీ 60 లక్షల మంది రైతులకు ఒకటే రోజు మరి రైతు రుణమాఫీ ప్రారంభించి 3 విడతలల్లో మరి 9,000 కోట్ల రూపాయల మరి నగదును రైతుల ఖాతాలలో జమ చేయడానికి మళ్ళీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ 22వ తారీఖు నాడు మరి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది.